పర శబ్దమును కూడా బ్రహ్మముగా భావింతుము. అందువలన పరవాక్కు దేవీ స్వరూపము. ప్రత్యక్షితీ రూప అవ్యక్త బ్రహ్మస్వరూపురాలు. అవ్యక్తమే స్వరూపముగా గలది. పశ్యంతి పశ్యంతి వాక్కు మణిపూరక చక్రము నుండి అనాహత చక్రము వరకు సంచరిస్తుంది. అంటే బొడ్డు నుండి హృదయము దాకా సంచరిస్తుంది. దేవి పశ్యంతి వాక్ స్వరూపిణి. పరదేవత పర అనగా శ్రేష్టము అని అర్థము. అందువలన తల్లి శ్రేష్ఠురాలైన దేవత లేదా పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మరూపము. మధ్యమ పశ్యంతి వాక్కుకి వైఖరి వాక్కుకి మధ్య ఉండే వాక్కుకి మధ్యమ వాక్కు అని పేరు. ఇది అనాహత చక్రము నుండి విశుద్ధ చక్రము వరకు అంటే హృదయము నుండి కంఠము వరకు సంచరిస్తుంది. వైఖరి రూప వైఖరి వాక్కు విశుద్ధ చక్రము నుండి సహస్రార చక్రము వరకు అంటే కంఠము నుండి మూర్ధము దాకా సంచరిస్తుంది. మనిషి మాట్లాడే మాటలన్నీ వైఖరి వాక్కుకి చెందినవే. భక్త మానస హంసిక మానసము అనగా మనస్సు, మానస సరోవరము అను రెండు అర్థములు కలవు. హంసలు మానస సరోవరమునందు ఉండునని ప్రసిద్ధి. తల్లిని ఆడు హంసతో పోల్చి భక్తుల మనస్సులో నుండునదిగా చెప్పబడినది. అందువలన భక్తుని మానసమును మానస సరోవరమున నుండు హంసి తల్లి అని స్ఫురించుచున్నది. కామేశ్వర ప్రాణనాడి కామేశ్వరుని జీవనాడి అమ్మ. ఆమె భర్త అయిన శివుడు ఆలాహలమును భక్షించినను మరణమును పొందలేదు. ఈ విషయమును వర్ణించుచు ఆదిశంకరులు కాలకూట విషాన్ని భక్షించిన నీ పతి శంభునికి మరణం సంభవించలేదు. దీనికి కారణం నీ తాటంకాల ప్రభావమే కదా అని అన్నారు. ఇది అతిశయోక్తి తప్ప మృత్యుంజయునికి మృతి ఎక్కడిది? కృతజ్ఞ మనము చేయు కర్మలకు కృతములను పేరు. అందువలన కృతజ్ఞ అంటే మనము చేయు పుణ్య పాప కర్మలను తెలుసుకొనగల తల్లి. సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచభూతములనగా ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి, జీవులు చేయు శుభాశుభ కర్మలన్నిటికీ సాక్షులు. వీటికి తదితర జీవులకి సాక్షి స్వరూపురాలు తల్లి. కామపూజిత మన్మధునిచే పూజింపబడిన తల్లి. అరుణోపనిషత్తులో మన్మధుడు దేవిని ఉపాసించి పంచాదశి మంత్ర విద్య రత్నమును జ్ఞానమును పొందెనని కలదు. శృంగారరస సంపూర్ణ శృంగార రసముతో పూర్ణమైన తల్లి. శృంగ అనగా ప్రధానమైన, అర అనగా కావటము కలది అనగా ఆధరించు అవిద్య గలది. ససంపూర్ణ అనగా నిర్గుణ బ్రహ్మతో కూడినది. జయ జయ స్వరూపురాలు. వారాహగిరియందు వెలసిన జయ అను నామము కల దేవత. జాలంధర స్థిత జాలంధర పీఠమునందున్నది. పద్మపురాణములో జాలంధర పీఠమునందున్న దేవికి విష్ణుముఖి అను పేరు గలదని చెప్పబడెను.